మనకి ఆయిల్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రభుత్వం నేరుగా అంటే ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు కొనుక్కునేది. రెండవది మన ప్రైవేట్ కంపెనీలు వెళ్ళి విదేశాల్లో కొనేవి. ఇరాన్ దగ్గరైనా, రష్యా దగ్గరైనా అమెరికా ఆంక్షలు పెట్టాక కొననిది మన ప్రైవేట్ కంపెనీలు. ఎందుకంటే ఈ ప్రైవేట్ కంపెనీలు కొని ఈ దేశంలో అమ్మవు. ప్రైవేట్ కంపెనీలు కొని యూరప్, నాటో దేశాల్లో అమ్ముతాయి. ఆఫ్రికా కంట్రీస్‌కైనా అమ్ముతాయి. లైక్ రిలయన్స్‌లు ఇట్లాంటివి. అదానీలైనా ఇట్లాంటి వాళ్ళు. ఇలా అమ్మడాన్ని నిషేధించడం వల్ల వాళ్ళు అమలు చేయాలి. ప్రభుత్వంగా మనం అమలు చేయలే. ఇరాన్ దగ్గర ఆయిల్ కొంటున్నాం, రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాం. చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉంది. అందుకనినే రష్యా, ఇరాన్‌లు మనతో ప్రేమగానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ రిస్ట్రిక్షన్స్ నేను నిన్న మొన్న కూడా చెప్పింది అదే. మనకి గ్యాస్‌కి సంబంధించిన సంక్షోభం వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఖతార్ మనకి 45% ఉత్పత్తి చేస్తది. అక్కడే గ్యాస్ ప్రొడక్షన్ తగ్గటం. ఈవెన్ ఇరాన్ దగ్గర నుంచి కూడా కొంత గ్యాస్ తీసుకుంటాం. అక్కడ గ్యాస్ ప్రొడక్షన్ దెబ్బతింటాం. ఈవెన్ రష్యా దగ్గర కూడా గ్యాస్ తీసుకుంటాం. అక్కడ గ్యాస్ ప్రొడక్షన్ తగ్గడం మన దాడుల వల్ల. అమెరికా దగ్గర కూడా గ్యాస్ కొంటాం. వాళ్ళేమో రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతారు. కాబట్టి మనకు కొంత సంక్షోభం ఉంటది. కానీ ఆయిల్‌కి ఏ ప్రాబ్లమ్ లేదు. మనం గల్ఫ్ దేశాల దగ్గర ఎంత కొంటామో రష్యా, ఇరాన్ దగ్గర అంతే కొంటాం. కాబట్టి ఆయిల్‌కి ఏ ప్రాబ్లమ్ లేదు. ఇప్పటికే నిన్న 7 ట్యాంకర్‌లు వచ్చినాయి. ఇంకొక 12, 20 ట్యాంకర్‌లు వస్తున్నాయి. వచ్చే నెలలో 60 మిలియన్ బ్యారెళ్ళకి ఆల్రెడీ ఒప్పందం కుదిరిపోయింది రష్యాతో. వస్తున్నాయి. ఇరాన్ నుంచి 30 మిలియన్ బ్యారెల్స్ వస్తున్నాయి. కాబట్టి ఆయిల్ కొరత, పెట్రోల్, డీజిల్ కొరత ఇంపాసిబుల్. గ్యాస్‌కి సంబంధించి ఆల్టర్‌నేటివ్‌లు చూసుకోవాలంతే.